ప్రకృతి సృష్టించే అద్భుతాలు కొన్నిసార్లు శాస్త్రానికే సవాల్ విసురుతాయి. అలాంటి వింతలలో ఒకటి మేఘాలపై జీవించే గ్రామం. ఇది సాధారణ కథ కాదు, ఇది ఒక మిస్టరీ. యెమెన్ దేశంలో రాజధాని సనాకి పశ్చిమ దిశలో ఉన్న ఒక చిన్న గ్రామం అల్ హుతైబ్. ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన గ్రామంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మేఘాల కంటే పైన జీవిస్తున్నారు. సాధారణంగా మనం మేఘాలను ఆకాశంలో చూస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధం. ఉదయం లేస్తే మేఘాలు మీ కాళ్ళ కింద ఉంటాయి. ఇల్లు బయటికి వస్తే మీరు నడుస్తున్నది నేల మీద కాదు, మేఘాలపై అన్న భావన కలుగుతుంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 3200 మీటర్ల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో ఉండడం వల్ల మేఘాలు ఈ గ్రామం కిందుగా ప్రవహిస్తాయి. ఇది ఒక కలలా అనిపించినా ఇది నిజం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామాన్ని డ్రై సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అసలు వర్షం పడదు. మేఘాల మధ్యలో ఉన్న వర్షం ఎందుకు పడదు అంటే ఇది శాస్త్రానికే ఒక చిన్న మిస్టరీలా అనిపిస్తుంది. సాధారణంగా వర్షం పడాలంటే మేఘాలు చల్లబడాలి, గాలి పరిస్థితులు సరిపోవాలి. కానీ ఈ గ్రామం ఎత్తు, గాలి ప్రవాహం, ఉష్ణోగ్రతలు కలిసి వర్షాన్ని ఈ ప్రాంతానికి రానియవు. అంటే మేఘాలు కనిపిస్తాయి కానీ వర్షం మాత్రం రాదు. ఇక్కడ నివసించే ప్రజలు కూడా ప్రత్యేకమైన జీవనం గడుపుతున్నారు. వారికి నీటి అవసరం కోసం వర్షంపై ఆధారపడరు. బదులుగా పర్వతాల మధ్య ఉన్న నీటి వనరులను ఉపయోగిస్తారు. ఈ గ్రామంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ ఇస్మాయిలీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వారికి ఈ ప్రాంతం పవిత్ర స్థలం. ఇప్పుడు ఒకసారి మీరే ఊహించుకోండి, ఒక గ్రామంలో మేఘాలు పైకి తేలుతూ ఉంటాయి కానీ వర్షం పడదు, పర్వతాల మధ్య దాగి ఉంటుంది. ఇది నిజంగా మన భూమిపైనే ఉందా లేక ఇది వేరే ప్రపంచమా అని అనిపిస్తుంది. ప్రకృతి ఇలాంటివి సృష్టించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, ఇంకా తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. ఇదే అల్ హుతైబ్ గ్రామం మిస్టరీ. మేఘాలపై జీవించే ప్రజలు, వర్షం లేని ఆకాశ గ్రామం. ఇది ప్రకృతి యొక్క అద్భుతమా లేక ఇంకా మనకు అర్థం చేసుకొని రహస్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మిస్టరీ కథల కోసం NAF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.